హలో ఫ్రెండ్స్ మనము శనగపిండితో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆనియన్స్ బాగా సన్నగా తరిగి అలా వేపుకోవాలి. వేగిన తర్వాత టమాటోలు చిన్నగా కట్ చేసుకొని టమాటోలు కూడా వేసుకోవాలండి. టమాటోలు బాగా మగ్గనివ్వాలి. ఉప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. శనగపిండి చట్నీ అన్నాం కదండి, కొంచెము 3 స్పూన్లు గిన్నెలో తీసుకొని విడిగా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. శనగపిండినంతా కలుపుకున్న మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకొని బాగా ఉంటలు లేకుండా గరిటెతో బాగా కలుపుకోవాలండి. గట్టి పడుతుంది, చాలా గట్టి పడుతుందండి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి, దోశకు పట్టించుకోవడానికి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకొని బాగా ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఒకసారి పక్కన దోశ పెనం పెట్టుకొని పెనం బాగా కాలిన తర్వాత దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశను వేసుకొని బాగా కాలనివ్వాలండి. దోశ అంతా పైన ఆవు నెయ్యి వేస్తున్నానండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె కంటే ఆవు నెయ్యితో దోశలు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దోశ ఎర్రగా అయిన తర్వాత శనగపిండితో చట్నీ చేసుకున్నాం కదండి, ఇలా దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా చేసి పెట్టానండి. గోధుమ రవ్వ ఉప్మాని 2 స్పూన్లు ఇలా పైన పెట్టుకొని దానిపైన మరి చట్నీ గార్నిష్ చేసుకోవాలండి. పప్పుల పొడి చల్లుకోవాలి, చాలా బాగుంటుందండి. పుట్నాల పొడి అంటారు. ఇలా చల్లుకున్న తర్వాత బాగా కాలనిచ్చి దోశ మడత పెట్టుకోవాలి. ఇంకా అయిపోయిందండి, సర్వ్ చేసుకోవడమే దోశ. ఇలా ఫైనల్గా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.